నార్మల్గా యూట్యూబర్గా రాణించాలి అంటే చాలా కష్టం, బట్ అందులో మీరు స్టార్ట్ చేసిన 4 monthsలోనే మీకు PCOS ఉండి కూడా మీరు కన్సీవ్ అయ్యారు. నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది నాకు. ప్రతి ఒక్క కామెంట్కి ఎంత ఓపిక్గా రిప్లై ఇస్తారు. చాలా మంది యూట్యూబర్స్ రిప్లై ఇవ్వరు. మీ అమ్మగారిదేమో తెలంగాణ, మీ నాన్నగారిదేమో ఆంధ్ర, ఇక్కడ మేమేమో రివర్స్. ఇది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? లవ్ క మ్యారేజ్. ఆయన చూస్తే ఫుల్ సైలెంట్ ఉంటారు కదా, అలాంటి మనిషి ఎలా లవ్ లో పడ్డారా అని ఒక చిన్న డౌట్. అడగండి ఆయన. జస్ట్ 1.5 month లో ఎంగేజ్మెంట్ అయితే లేదు, అందుకే చెప్పారు సప్పగా ఉండిద్ది మాది అని. వాళ్ళ ఇంట్లో ఓకే ఒప్పుకున్నారంటే ఎక్స్పెక్ట్ చేయొచ్చు, మీ ఇంట్లో కూడా ఇంత ఫాస్ట్ గా ఒప్పేస్తున్నారు. గొడవ పడతారు. అరుచుకున్నాక మొహాలు చూసుకోకూడదు. ఆకాశాన్ని తాగేసిందే. రాజకీయ కూడా ఫుల్ కోపం అనుకుంటా. అసలు ఆయన గురించి మీకు సరిగ్గా తెలియదు. ఆయన బయట వాళ్ళ దగ్గర అయితే మరీ అసలు దారుణంగా ఉంటాడు. పూజ గారికి రాజా గారికి లవ్ స్టోరీ మీకు ముందే తెలుసా అండి? మీ నాన్నగారు చిన్నప్పుడే చనిపోయారు. చిన్నప్పుడే చనిపోయారు. ఆయన అలా ఫ్లైట్ ఎక్కాడు, ఈయన చనిపోయాడు. మేము జాబ్ చేసేది కూడా సేమ్ కంపెనీ ఇప్పుడు కూడా. ఓహో, మీరు ఒక బ్లాగ్ పెట్టారు. నేను నార్మల్ గా తీసా, అది పెట్టేసరికి అది ఇన్స్టాలో వైరల్ అయింది. నిన్ను నన్ను ఏకం చేసేనే ఈ మైకం. సేమ్ కంపెనీలో అంటే మీకు ఏమి ఇబ్బంది అవ్వదా అండి? చాలా ఇబ్బందిగా ఉంది. చాలా మంది అనుకుంటున్నారు మీకు ఆవిడకి అంటే ర్యాపో తక్కువేమో, మాట్లాడుకోవట్లేదేమో అని కూడా అనుకుంటున్నారు. పాపం తీసుకెళ్ళి మీరు విజయవాడలో అంటే మీ అమ్మగారి దగ్గర పెట్టేస్తున్నారు కదా, ఉంటది గిల్ట్ ఫీల్ అయితే నాకు బాగుంటుంది. మీ దగ్గర ఉంచుకోవచ్చు కదా, మీరు జాబ్కి వెళ్ళిపోతున్నారు, అలా నెగిటివిటీ ఏమన్నా వస్తుంది? మీ లైఫ్లో ద హ్యాపీయెస్ట్ థింగ్ అంటే ఏం చెప్తారు? మా అమ్మాయి పుట్టడం. హాయ్ హలో నమస్తే, నేను మీ ప్రశాంతి. నార్మల్గా యూట్యూబ్లో రాణించాలి అంటే చాలా కష్టం, అదే ఒక యూట్యూబర్గా గుర్తింపు పొందాలి అంటే కూడా అంతకన్నా ఎక్కువ కష్టం. కానీ వీళ్ళ విషయంలో అది నిజం కాదేమో అనిపిస్తుంది. అండ్ లక్ కూడా వీళ్ళకి చాలా బాగా తోడైంది. ఆవిడే మరెవరో కాదు, తక్కువ కాలంలోనే ఎక్కువ ఫేమస్ అయిన స్వాతి గారు అండ్ కృష్ణ గారు ఇవాళ మనతో ఉన్నారు. సో ఫస్ట్ అయితే వాళ్ళతో మాట్లాడేద్దాం. నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నా. ఫస్ట్లీ నిజంగా చాలా చూడముచ్చటగా ఉన్నారు ఇద్దరు. ఆయన అయితే అసలు నాకు ఎప్పుడు మాట్లాడతారా అని చూస్తున్నాను నేనైతే, అంటే అంత సైలెంట్గా కనిపిస్తూ ఉంటారు. అంటే నిజంగా మాట్లాడటం చాలా చాలా తక్కువ అనిపిస్తుంది. అవును. అంటే ఇంతకు ముందు ఒక చిన్న ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన కూడా ఇలాంటి ఆయన ఏమన్నారంటే మీకు విశ్వరూపం తెలియదండి, ఇంట్లో చూపిస్తారు. అవును, ఈయన కూడా అంతే అంతే, నా దగ్గరే చూపిస్తాడు. బీపీ ఫుల్ గుంటది బయట మటుకు. చిచ్చి కాదు, మీ కోపం కూడా వస్తుంది. వస్తుంది, అలా కనిపిస్తాడు. 1-2 సార్లు రిపీట్ చేసినప్పుడు ఇంకా ఆ లెవెల్స్ అని ఓకే, ఫస్ట్లీ ఇందాక మాట్లాడుకున్నట్టే ఒక ఇంట్లో నార్మల్గా ఒకళ్ళు ఫేమస్ అవ్వచ్చు, ఇద్దరు ఫేమస్ అవ్వచ్చు, మీ ఫ్యామిలీ మొత్తం ఫేమస్, ఈవెన్ మీ పాపతో సహా. ఎలా అనిపిస్తుంది అసలు? ఫస్ట్లీ హ్యాపీగా ఉంది. అంటే నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలే ఇంత తక్కువ టైంలో ఇంత త్వరగా ఫేమస్ అవుతానని. అంటే నార్మల్గా అసలు యూట్యూబ్ అనేది నిజం చెప్పాలి అంటే చాలామంది ఈ కాలంలో ఒక టైం పాస్కి లేకపోతే అదే రెవెన్యూ కోసం అని ఇలా చేస్తున్నారు కదా, మీరే పర్పస్ మీద స్టార్ట్ చేశారు? అసలు యూట్యూబ్ స్టార్ట్ చేయాలన్న ఆలోచన మీకు ఎప్పటి నుంచి వచ్చింది? స్టార్ట్ చేయటం అయితే కృష్ణ చెప్పడం వల్లే స్టార్ట్ చేశాను. 3 years నుంచి అనుకుంటున్నాం మేము, కాకపోతే నాకు కుదరక నేను స్టార్ట్ చేయట్లా. ఇప్పుడు మెటర్నిటీకి 6 months లీవ్ ఇస్తారు కదా, దాంట్లో కొంచెం ఖాళీగా ఉంటున్నాను కదా అని అసలు బేసిక్గా అయితే నేను బేబీ రిలేటెడ్వి షేర్ చేద్దామని. ఎందుకంటే మా పాపకి చిన్నది ఏదొచ్చినా కానీ నేను వెంటనే యూట్యూబ్లో సెర్చ్ చేసేసేదాన్ని. సరిగ్గా నాకు తెలుగులో రిలేటెడ్వి దొరికేవి కావు. అంటే ఏదైనా చిన్నది కొంచెం వామిటింగ్స్ ఎక్కువ అవుతున్నా, బాడీ ర్యాషెస్ వచ్చినా,
అప్పుడు అనిపించింది అంటే నాకు ఇప్పుడు తెలుసు ఏం చేయాలి, ప్రతి దానికి హాస్పిటల్కి వెళ్ళవసరం లేదని. సో బేబీ రిలేటెడ్వి ఏమన్నా పెడితే కొంతమందికి యూజ్ అయ్యిద్ది కదా అన్నట్టు స్టార్ట్ చేసా. ఇంకా అలాగా బ్లాగ్స్, షాపింగ్ అన్నీ పెట్టి అందరూ అన్ని చూస్తున్నారు. ఓకే, ఇందాక నేను ఇంట్రోలో చెప్పినట్టు నార్మల్గా యూట్యూబర్గా రాణించాలి అంటే చాలా కష్టం. బట్ అందులో మీరు స్టార్ట్ చేసిన 4 monthsలోనే అసలు ఆ రీచ్ గెయిన్ చేయడం అనేది చాలా లక్. అసలు లక్ కూడా కాదు, ఇంకా చెప్పాలి అంటే చాలా గ్రేట్ అనిపించింది నాకైతే. సో మీ ఫీలింగ్ ఏంటి? నాకు కూడా నిజంగా అసలు షాకింగ్గానే ఉంది. నేను ఎక్స్పెక్ట్ చేయలే. స్టార్టింగ్లో ఒక రోజుకి మహా అయితే 20 members అలా వచ్చేవాళ్ళు. ఎప్పుడైతే మా అన్నయ్య మ్యారేజ్ ఒకటి ప్లస్ పాయింట్ అయింది, టు బి ఫ్రాంక్ చెప్పాలంటే. వాళ్ళు లైవ్ పెట్టేసరికి నాకు అక్కడ ఎక్కువ నోటీస్ అయ్యా నేను. ఆ గ్రీన్ కలర్ శారీ ఎవరు అని. దానికి ముందే నాది లెహెంగా షాపింగ్ది ఒకటి 1 million వ్యూస్ వెళ్ళింది. అప్పటి నుంచే ఒక 1000 పెరుక్కుంటూ వస్తున్నారు. ఇంకా వీళ్ళది వచ్చేసరికి ఇంకా మంచి ప్లస్ పాయింట్ అయ్యి ఇంకా అప్పటి నుంచి సబ్స్క్రైబర్స్ పెరుగుతూనే ఉన్నారు. ఇంకా ఓకే, మనకి యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు అంటే మనం ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉండవు, వస్తారా అసలు అవుతుందా? నేను అంతే ఎక్స్పెక్ట్ చేశా. అంటే ఇప్పుడు ఆల్రెడీ చాలా మంది ఫేమస్ అయిపోయి ఉన్నారు, ఎవరికైనా యూట్యూబ్ ఉంటుంది. నేను అది ఎక్స్పెక్ట్ చేసా, ఇప్పుడు పెట్టి మళ్ళీ టైం వేస్ట్, క్లిక్ అవుతామో లేదో అని. బట్ నేను కొంచెం ఫస్ట్లో అయితే కొన్ని బేబీ రిలేటెడ్ అండ్ పీసీఓడి రిలేటెడ్ ఇలాంటివి పెట్టా. అట్లీస్ట్ కొంచెం యూజ్ అయ్యిద్ది కదా, వ్యూస్ వచ్చినా రాకపోయినా ఎవరికైనా చూసిన వాళ్ళకి యూజ్ అయ్యిద్ది అన్నట్టు స్టార్ట్ చేసా. లక్ బాగుండి త్వరగా క్లిక్ అయింది. ఓకే, అండ్ అంటే పీసీఓడి అన్నారు కాబట్టి అడుగుతున్నాను, ఎలాగ టాపిక్ వచ్చింది కాబట్టి. అంటే మీరు ఒక వీడియో అంటే ఒక చిన్న షార్ట్ పెట్టారు కదా, అంటే వ్లాగ్ కూడా పెట్టారు. అంటే పీసీఓఎస్ లో ఉండి కూడా నేను ఎలా కన్సీవ్ అయ్యాను అని. అంటే నార్మల్గా అది జనరల్గా మాట్లాడుకోవాలి అంటే చాలా మందికి పిల్లలు పుట్టరు, చాలా టైం పడుతుంది, అది ఇది చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి, అన్ని మాటలు చెప్తూ ఉంటారు కదా. అలాంటి టైంలో మీకు పీసీఓఎస్ ఉండి కూడా మీరు కన్సీవ్ అయ్యారు. మిన్నీ పాప మీ దగ్గర అంటే మీ లైఫ్లోకి వచ్చింది, ఆ ఫీలింగ్ ఎలా అనిపించింది? నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది నాకు. అందులో నేను ట్రీట్మెంట్ తీసుకున్న 3 monthsకే కన్సీవ్ అయ్యాను. నేను చాలా మంది కూడా చూసాను మా రిలేటివ్స్లో, అంటే 6 yearsకి 7 yearsకి కూడా కన్సీవ్. ఆ పెయిన్ కూడా వేరుగా ఉండిద్ది. అసలు 1 year అయితేనే ఏంటి పిల్లలు అంటూ ఉంటారు. సో నేను అందుకనే ఆ వీడియో అప్లోడ్ చేశాను. అంటే అది న్యాచురల్గా ట్రై చేసినవి, జస్ట్ మెడికేషన్ కదా, యూజ్ అయ్యిద్ది కదా అన్నట్టు. నాకు ఇంకా 3 monthsకే అందటం అనేది అది కూడా లక్కీ నిజంగా. మిన్నీ పాప మామూలు కాదనుకుంటా. మీ ఛానల్లో కూడా మిన్నీ పాప అంటే వీడియోస్ లేకపోతే అవును, వేర్ ఇస్ మిన్నీ అని అసలు వస్తూనే ఉంటాయి. మీరు కూడా అన్నారు నిజం చెప్పాలంటే, ఇది నా ఛానల్ అని. నిజంగా నేను నార్మల్ నావి పెట్టినా గానీ అక్క మిన్నీ వీడియోస్ లేట్ చేయొద్దక్క, చిన్న బిట్ అయినా పెట్టక్క పర్లేదు అని చెప్పి ఎక్కువ దాన్నే అడుగుతారు. అందులో దాని స్మైల్ అదంతా చూసిన వెంటనే మాక్సిమం కామెంట్స్ కూడా చాలా, అంటే దాన్ని ఓన్ చేసుకున్నారు బాగా. కొంతమంది పెద్దవాళ్ళు అయితే మా ఆయుష్ కూడా పోసుకొని మంచిగా ఉండమ్మా, చాలా హ్యాపీగా అనిపిస్తాయి నాకు మిన్నీ గురించి అయితే ఎస్పెషల్లీ. అండ్ ప్రతి ఒక్క కామెంట్కి ఎంత ఓపిక్గా రిప్లై ఇస్తారు. అంటే చాలా మంది యూట్యూబర్స్ రిప్లై ఇవ్వరు, జస్ట్ వస్తాయిలే చూసాంలే వదిలేసాంలే అనుకుంటారు. అంటే ఎందుకు అలా రిప్లై? అంటే నేను పర్టికులర్గా టైం పెట్టుకున్నా. ఈవినింగ్ ఆఫీస్కి వెళ్ళొచ్చాక 10 కల్లా నేను పని అంతా చేసేసుకుంటాను ఇంట్లో. 11 to 12 నేను పర్టికులర్గా కమెంట్స్తే చూసాను. ఎందుకంటే వాళ్ళు అంత వాల్యూ ఇచ్చి మన వీడియోస్ చూసి కమెంట్ చేసినప్పుడు మినిమం మనం రిప్లై ఇస్తే వాళ్ళకి హ్యాపీగా ఉండిద్ది, నెక్స్ట్ చూడడానికి బాగుండిద్ది. కొన్ని కమెంట్స్ చాలా బాగుంటాయి, ఖచ్చితంగా రిప్లై ఇవ్వాలనిపించింది. సో అందుకని చెప్పి నేను ప్రతి కమెంట్కి రిప్లై ఇస్తాను. మీది ఎక్కడ ప్రాపర్ అండి? విజయవాడ. పుట్టింది పెరిగింది మొత్తం అక్కడే? విజయవాడ. అమ్మమ్మ వాళ్ళది ఖమ్మం, మాది విజయవాడ. అంటే డాడీ వాళ్ళది విజయవాడ. అంటే మీ అమ్మగారు తెలంగాణ, నాన్నగారు ఆంధ్ర, అంతే కదా? మీరండి? మాది ఖమ్మం డిస్ట్రిక్ట్, నెలకొండపల్లి అండి, తెలంగాణ. మీది తెలంగాణ, ఆవిడ చేసుకున్నారు. అంటే మీ అమ్మగారిదేమో తెలంగాణ, మీ నాన్నగారిదేమో ఆంధ్ర, ఇక్కడికి మీరు ఆంధ్ర, ఇక్కడ తెలంగాణ. అంటే ఇక్కడ ఏం పొంతన కుదరట్లేదు. బట్ మీ ఇద్దరికి ఎలాగ పరిచయం? అంటే మేము ఒక దగ్గర జాబ్ చేసాము. ఆయన అడగండి, మొత్తం నేనే మాట్లాడుతున్నాను. తనే చెప్తుంది. అంటే చాలా మందికి ఉన్న డౌట్, ఆబ్వియస్లీ నాకు కూడా ఉన్న డౌట్, ఇది మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? అంటే మీరు కొన్ని కామెంట్స్కి గెస్ అని పెట్టినప్పుడు నాకు అర్థమైంది, ఓ సంథింగ్ ఈస్ దేర్ అనిపించింది. అందుకని లవ్ కమ్ అరేంజ్డ్ అంటే ఎలా? అంటే మీ ఇద్దరికి ఎలా పరిచయం? అంటే మేము విజయవాడలో జాబ్ చేసేదాన్ని, అప్పుడే నేను ఫ్రెషర్గా జాయిన్ అయ్యాను.
తిను అక్కడ 4 years నుంచి జాబ్ చేస్తున్నాడు. సో ఇంకా అక్కడి నుంచి పరిచయం. అంటే మీరు అక్కడ అంటే మాది మరీ ఒక రేంజ్ స్టోరీ కాలే, కొంచెం సప్పగానే ఉండిద్ది. మనిషి చూసాడు ఎంత సైలెంట్గా ఉన్నాడు. సో అంత హై కాదు. అంటే మేము చాలా కన్ఫ్యూజన్లో ఉన్నాం, చేసుకోవాలా వద్దా అని. ఎందుకంటే వీళ్ళదేమో బాగా కొంచెం పల్లెటూరు, నేలకొండపల్లి. తిని ఎలాంటి టైప్ అయితే ఈ జాబ్లు ఇవేమొద్దు, ఒక మంచి కోల్డ్ ఫారం పెట్టుకుందాము, మంచిగా వ్యవసాయం చేసుకుందాం అన్న టైపు. నేనేమో అసలు మొత్తం ఇటు సైడ్. సో కొంచెం అంటే అంత స్ట్రాంగ్గా చేసుకోవాలి అని కాదు, బట్ తర్వాత అంత మంచిగా సెట్ అయ్యి మా మైండ్ సెట్స్ కలిసి చేసుకున్నాం. చేసుకున్న టైం నుంచి మొత్తం లక్కే. ఇది ఏ టైంలో చేసుకున్నానో కానీ ఇంకా తిరిగి అసలు వెనక్కి చూసింది లేదు. ఓకే. అంటే నార్మల్గా ఆయన చూస్తే ఫుల్ సైలెంట్ ఉంటారు కదా, అలాంటి మనిషి ఎలా లవ్లో పడ్డారా అని ఒక చిన్న డౌట్. అడగండి ఆయన్ని. అసలు చెప్పండి, నార్మల్గా మీరు అంటే ఇంత సైలెంట్ ఉన్నారు కదా, ఎలా అసలు స్వాతి గారిలో మీకు ఏం బాగా నచ్చింది? అంటే లవ్ ఎట్ ఫస్ట్ సెట్ మీకా ఆవిడకా? తను చెప్తేనే బాగుంటది. ఇది బాగుంది. నేను చెప్తాను, తను చెప్తే బాగుంటుంది. అంటే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ఇవన్నీ కాదులే కానీ, అంటే అంత ఎక్స్ప్రెస్ కూడా మేము ఎప్పుడు చేసుకోలేదు. బట్ నార్మల్గా అలా వెళ్తూ ఉంది. ఒక్కనొక పాయింట్లో వాళ్ళ డాడీ, నేను మా బావగారు వాళ్ళ పాపది ఫంక్షన్ బర్త్డే పార్టీ ఉంటే వెళ్ళాను. సో అక్కడ మామూలుగా వీళ్ళ రిలేటివ్స్ని అందరినీ చూసాను. ఈయన ఇన్వైట్ చేశారు. మా మావయ్య కూడా కాల్ చేసి రమ్మన్నారు. తర్వాత ఒక రోజు చూసుకొని ఈయనే మా మావయ్యని, మొన్న స్వాతి వచ్చింది కదా, అమ్మాయి మీద నీ ఒపీనియన్ ఏంటి అని అడిగితే ఇంకా వెంటనే మా మావయ్య ఎందుకురా చేసుకుంటావా అని అడిగారు. ఇంకా అలాగా నెక్స్ట్ డే మా మమ్మీ వాళ్ళకి చెప్పాను. ఇంకా జస్ట్ 1 weekలోనే ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేస్తారు, మ్యారేజ్ ఫిక్స్ చేశారు, అయిపోయింది. ఏంటండి అసలు ఇది? అంటే అంతకుముందు అంటే ఇంత స్మూత్ గా ఎక్కడైనా జరుగుతుందా అని నార్మల్ అంటే అప్పటికే ఆల్రెడీ సెటిల్ అయిపోయి ఉన్నాం లైఫ్లో. అంటే కొంచెం రెస్పెక్ట్, అంటే ఇంట్లో మేము ఏం చేసినా కానీ ఓకే అన్నట్టు ఉంది. సో ఇంక అంత అంటే పేరెంట్స్ ఆలోచించారు, మీకు ఓకే కదా, మీరే అనుకొని చేసుకుంటున్నారు, మళ్ళీ తర్వాత ఏదన్నా అయితే మమ్మల్ని అడగద్దు, సో మంచిగా ఆలోచించుకొని చేసుకోండి అన్నారు. ఇంకంతే జస్ట్ 1.5 monthలో ఎంగేజ్మెంట్ అయిపోయింది. మళ్ళీ ముహూర్తాలు లేవని చెప్పి మ్యారేజ్ కూడా చేస్తారు. ఓ గాడ్, అసలు ఇంత స్మూత్ గా ఎవరి లైఫ్ లో అయినా జరుగుతుందో నాకైతే తెలియదు, కానీ మీ లైఫ్ లో జరిగింది. నేను ఇంకేమైనా ట్విస్ట్లు ఉంటాయేమో నేను ఎక్స్పెక్ట్ లేదు, అందుకే చెప్పారు సప్పగా ఉండిద్ది మాది అని. అంటే నార్మల్గా వాళ్ళ ఇంట్లో ఓకే ఒప్పుకున్నారంటే ఎక్స్పెక్ట్ చేయొచ్చు, మీ ఇంట్లో కూడా ఇంత ఫాస్ట్గా ఒప్పేసుకున్నారు అని అంటే, అంటే కృష్ణ గారు కూడా అంటే మా అమ్మ అనేది, అంటే మనం కొంచెం సిటీలో ఉన్నాం కదా, వాళ్ళది కొంచెం పల్లెటూరు కదా, నువ్వు అడ్జస్ట్ అవ్వగలవు, అంతా ఆలోచించుకొని స్టెప్ తీసుకో అని చెప్పి అంది. మొత్తం ఆలోచించుకునే డెసిషన్ తీసుకో. అయినా మా అత్తయ్య మావయ్య కూడా అంటే అక్కడ ఉన్నారని చెప్పి వాళ్ళు ఏమి, ఈ రోజుకి మేము చాలా బాగుంటాం, మా అత్తయ్య కానీ మా మావయ్య కానీ. మ్యారేజ్ డెసిషన్ తీసుకున్నందుకు కూడా ఇప్పటికి కూడా నేను రిగ్రెట్ అవ్వట్లా. అంటే వాళ్ళు చాలా అంటే చాలా బాగా చూసుకుంటారు. ఎప్పుడో ఒక్కసారి వెళ్ళినా కానీ మంచిగా చూసుకుంటారు. ఇంట్లో ఎవరు ఎక్కువ గొడవ పడతారు? గొడవ అంటే మాది గొడవే ఉండదు, అరుచుకుంటాము. మళ్ళీ మొహాలు అరుచుకున్నాక మొహాలు చూసుకోకూడదు, మళ్ళీ నవ్వు వచ్చేసింది. అది ఎంత సీరియస్ అయినా మొహాలు చూసుకొని అంతసేపు అరుస్తాం, మళ్ళీ మొహాలు చూసుకున్నాక నవ్వేసుకోవడం. అంత సీరియస్ గొడవలు అసలు ఎప్పుడు అవ్వలేదు. పెద్ద గొడవలు అవ్వలేదు, జస్ట్ నార్మల్ అంతే. అండ్ మీరండి, అంటే నార్మల్గా స్వాతి గారిలో మీకు ఏం నచ్చింది బాగా? అంటే నార్మల్గా మనం అనుకుంటాం కొన్ని డేస్ జర్నీ చేయాలి, ఆ జర్నీలో మనకంటూ ఒక అండర్స్టాండింగ్ రావాలి, దాని తర్వాత పెళ్ళి అనే ప్రపోజల్ వస్తుంది కదా, బట్ మీకు స్వాతి గారిలో బాగా నచ్చింది ఏంటి? కేరింగ్. 2019లో యాక్చువల్లీ చెప్పాలంటే ఈ స్టోరీ కంటే ముందు కొంచెం ఉంది. 2018లో పరిచయం. 2019లో జాబ్ అంటే కంపెనీ మారే ముందు రిజైన్ చేశాను. రిజైన్ చేసిన తర్వాత 2019లో రిజైన్ చేసినప్పుడు హెల్త్ ఇష్యూ వచ్చింది. నోటీస్ పీరియడ్లో ఉన్నప్పుడు హెల్త్ ఇష్యూ వచ్చింది. అది సివియర్ హెల్త్ ఇష్యూనే, అంటే ఇంకా నడవలేని కూర్చోలేని పరిస్థితి అనమాట. ఆ టైం అంటే స్పైనల్ ఇష్యూ వచ్చింది, బల్జ్ అయింది, డిస్క్ బల్జ్ అయిపోయి ఇంకా అంటే తెలియలేదు, సడన్ గా వచ్చింది అది, తనకి ఏం చేయలేని పరిస్థితి. అప్పుడు హాస్పిటల్ చుట్టూ తిరిగాం, 1 2 3 అట్లా 4-5 హాస్పిటల్ తిరిగాం సెకండ్ ఒపీనియన్ కోసం. అంటే వీళ్ళు చెప్పేది కరెక్ట్ అయినా కాదా, సెకండ్ ఒపీనియన్ తీసుకుందాం అన్నట్టుగా ఒక 3-4 హాస్పిటల్స్ తిరిగాం ఖమ్మంలో. తిరిగితే వాళ్ళు అందరూ అదే చెప్పారు, సర్జరీ చేయాలి, సర్జరీకి వెళ్ళాలని చెప్పేసి అన్నారు. అంటే అప్పుడు ఇంకా ఖమ్మంలో ట్రై చేస్తే ఖమ్మంలో అంత అనిపించలేదు, అమౌంట్ అని ఇన్సూరెన్స్ ఉంది, కంపెనీ ఇన్సూరెన్స్ ఉంది అని చెప్పేసి ఇంకా విజయవాడలో వీళ్ళకి మెడికల్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసే వీళ్ళ కజిన్ ఉన్నాడు. వీళ్ళ కజిన్ ఇంకా వీళ్ళ నాన్నమ్మకి తెలిసిన వాళ్ళు ఉంటేనో
వెళ్ళాం విజయవాడ. నేను మా బామ్మర్ది వెళ్ళాం. ఇద్దరం వెళ్ళాము. రిపోర్ట్స్ అన్ని తీసుకొని వెళ్ళిన తర్వాత తను మా వెంటే ఉంది. మొత్తం దగ్గరుండి తనే చూసుకుంది. మా ఒక హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు ఇట్లా అవుతుంది అమౌంట్ ఎక్కువ అవుతుంది అని చెప్పేసి అన్నారు. తర్వాత వీళ్ళ నాన్నమ్మకి చెప్తే నాకు తెలిసిన డాక్టర్ ఉన్నాడు, అంటే అంతకుముందు వాళ్ళ పెద్దనానికి కొద్దిగా హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు చూపించిన డాక్టర్ ఉన్నాడు, న్యూరో ఫిజిషియన్ కమ్ సర్జన్. అక్కడికి వెళ్తే వాళ్ళు విత్ ఇన్ ద ఇన్సూరెన్స్ అమౌంట్లోనే అవుతుంది అని చెప్పేసి అన్నారు. ఇంకా అక్కడ అడ్మిట్ అయ్యి ఒక 12 to 14 days ఉన్నాం హాస్పిటల్లో సర్జరీ అయిన తర్వాత. అక్కడ మొత్తం తనే చూసుకుంది. ఇంకా మా అమ్మ నాన్న వచ్చే దానికి కూడా నేను ఒప్పుకోలే. అంటే మీరెందుకు వచ్చి ఇబ్బంది పడటం, ఇబ్బంది ఏం లేదు, మా బామర్ది అన్నాడు, తినుంది మొత్తం తినే మాట్లాడటం చేయటం, ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేపించటం, మెడిసిన్ మొత్తం ఫాలోఅప్ అంతా తినే చేసింది. తర్వాత ఇంకా మధ్యలో ఒకసారి రమ్మంటే సర్జరీ అయిన తర్వాత సర్జరీ అయ్యే ముందో తర్వాతనో అమ్మ నాన్న రమ్మంటే వచ్చారు. అక్కడ అంటే వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకని చెప్పేసి దూరం దగ్గర అరౌండ్ 100 to 120 kilometers ఉంటుంది. వాళ్ళ ఇంటి దగ్గర పనులు ఉంటాయి, వ్యవసాయము అని చెప్పేసి ఇబ్బంది పెట్టడం ఎందుకు. వాళ్ళు అంటే ఈ సిచ్యువేషన్ లో ఉంటే వాళ్ళ ఇబ్బంది వేరే రకం. నాకు తెలుసు నేను ఇబ్బంది పడుతున్నా అని చెప్పి వాళ్ళు ఇబ్బంది పడతారు ఎందుకు అని చెప్పేసి ఇంకా మీరు వద్దులేండి తిను చూసుకుంటుంది అని చెప్పేసి అన్న. అప్పుడు తను చూసారు ఫస్ట్ టైం. అలా జరిగింది. సో ఇంకా అక్కడే వాళ్ళకి మంచి ఒపీనియన్ పడింది. ఆ కేరింగ్ మీకు బాగా నచ్చింది. అండ్ మీరండి అంటే నార్మల్గా ఆయనకంటే ఆ పాయింట్ నచ్చింది, బట్ మీరెందుకు అంటే అంత కేరింగ్ తీసుకోవాల్సిన అంత సిచ్యువేషన్స్ ఏమొచ్చాయి? అంటే హీఈస్ ద వన్ అనిపించి చేశారా అలాగా? అంతేనా? అంటే ముందే మాకు కొంచెం పరిచయం ఉంది. దానికి ముందు నుంచే అంటే వాట్సాప్ మెసేజెస్ అవన్నీ చేసుకుంటూనే ఉన్నాము. నేను ఆఫీస్లో కూడా చాలా మందిని కనుక్కున్నాను, అంత ఈజీగా ఏమి అంటే చేసేసుకుందామని ఫిక్స్ అవ్వాలా. వీళ్ళ ఫ్రెండ్స్ కూడా నాకు కామన్ ఫ్రెండ్స్ ఉన్నారు, అంటే అక్క అని వాళ్ళతోనే నేను ఎక్కువ తిరుగుతా. సీనియర్స్ నా బ్యాచ్లో వాళ్ళతో కన్నా వీళ్ళ సీనియర్స్తోనే ఎక్కువ లంచ్కి వెళ్ళటం అలా చేసేదాన్ని. సో వాళ్ళు చెప్పేవాళ్ళు అసలు ఏ అమ్మాయితో మాట్లాడేవాడు కాదు, అసలు సైలెంట్గా ఉంటాడు, వచ్చి వర్క్ చేసుకున్నానే వెళ్ళిపోయాను అన్నట్టుంటాడు. అలా నేను ఒక్కరి దగ్గర కాదు చాలా మంది దగ్గర విన్నా. సో ఇంక అప్పుడు ఫిక్స్ అయ్యా మనకి ఇలాంటి వాళ్ళు అయితేనే సెట్ అవుతారు అని చెప్పి ఇంక అప్పుడు డిసైడ్ అయ్యా. ఓకే, మొత్తానికి ఆ ఫీలింగ్ కాస్త అలా చూపించేశారు అనమాట, ఆ కేరింగ్ లాగా. అంటే అది ఆ సర్జరీ అయ్యాకే మేము పక్కా ఫిక్స్ అయ్యాం ఇంకా మ్యారేజ్ చేసుకోవాలి అని. తను కూడా అప్పటిదాకా నువ్వు సెట్ కాలేవు, మా ఇంట్లో ఉండలేవు, మా పేరెంట్స్తో కొంచెం ఈ పల్లెటూరు వాతావరణం అంతా నీకు సెట్ కాదు, నువ్వు వేరు నేను వేరు అని చెప్పి అంటే అంత కాన్ఫిడెంట్గా లేం మేము అసలు. ఎప్పుడైతే ఇదంతా అయిందో తను అంటే ఇంకా చేసుకుందాం, ఖచ్చితంగా చేసుకుందాం అని చెప్పి తను అన్నాడు. ఇంకా మేము కూడా ఇంట్లో చెప్పాము. ఈజీగా 1 monthలో మొత్తం అయిపోయింది. ఓకే, మీ ఇంట్లో మీరే చెప్పారా? మా ఇంట్లో నేనే చెప్పాను, మా మమ్మీకి చెప్పాను నేను. మా మమ్మీ నేను అసలు ఫుల్ ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా, ప్రతిదీ అసలు దాసిందంటూ లేదు. మా అన్నయ్య కూడా అంతే. మా మమ్మీ అసలు ఎంత జోయల్ అంటే ఏదైనా చెప్పొచ్చు మీరు. ఇప్పుడు ఎవరన్నా ఈవెన్ కాలేజీల్లో కూడా ఎవరైనా ఇలా వెనకొస్తున్నారన్నా కానీ, ఈవెన్ మా అమ్మ అయినా కానీ ఇంట్లో అంత అంటే స్ట్రిక్ట్గా ఉంటారు. ఇప్పుడు అంటే నాకు 5 members అన్నయ్యలు, మా డాడీకి ఒక్కలే అయినా కానీ అందరం సేమ్ బిల్డింగ్లో ఉంటాం. అన్నయ్యలతో ఉంటే ఎలా ఉండిద్ది తెలుసు, ఎక్కడికి వెళ్ళినా వాళ్ళే డ్రాప్ చేసి వాళ్ళే తీసుకొచ్చి అంత స్ట్రిక్ట్గా ఉండిద్ది. కానీ అలా అని వేరే వాళ్ళు చేసినవి మన మీద ఏమి ఫ్రీగా ఉంటారు మంచిగా. సో ఈజీగా మా మమ్మీకి చెప్పాను, మా మమ్మీ ఇంట్లో వాళ్ళకి చెప్పింది, ఇంకా అందరు ఒప్పుకున్నారు. మా అన్నయ్య కూడా అంత అంటే లేదు కాదు అన్నట్టు కాదు, అర్థం చేసుకుంటాడు కొంచెం. అందులో తిన్ని కూడా ఒకసారి చూసారు, కొంచెం మనిషి సైలెంట్గా ఉన్నారు, చూసారు దగ్గరగా. వీళ్ళంతా వీళ్ళ ఫ్యామిలీ కూడా తెలుసు కొంచెం అంటే మంచి పద్ధతిగా ఉందని. ఇంకా వాళ్ళు చేయాలన్నా ఇలాంటిదే చేయాలనుకుంటారు కదా. సో ఇంకా ఏ ప్రాబ్లం లేకుండా యాక్సెప్ట్ చేసి చాలా స్మూత్గా, చాలా హ్యాపీగా, చాలా హ్యాపీ ఎండింగ్తో మీ మ్యారేజ్ అయిపోయింది అనమాట. అంతేనా? ఓకే, అంటే నార్మల్గా మీ ఇంట్లో అంత అంటే చాలా వరకు చాలా ఇంటి చూస్తే లవ్ మ్యారేజ్కి చాలా అగైనెస్ట్గా ఉంటారు. లవ్ అనే పదం వినిపిస్తేనే చాలా ఇక అదేదో పెద్ద తప్పు చేసేసారు అన్నంత లెవెల్లో ఫీల్ అయిపోతూ ఉంటారు. అండ్ అన్నయ్యల విషయానికి వస్తే మా చెల్లి వెళ్ళి ఎవరితో అన్న మాట్లాడింది అంటేనే ఇక వాడిని వెళ్ళి కొట్టేయడమో ఏదో చేసేయడమే ఉంటుంది. మీదంతా మొత్తానికి రివర్స్ ఉంది. అంటే మా అన్నయ్య కొంచెం ఆ టైపేలే కానీ ఆయనకి తెలిసిద్ది మనిషి ఎలాంటోడని, దాన్ని బట్టి బిహేవ్ చేస్తాడు. తిన గురించి ఫస్ట్ నుంచి మంచి ఒపీనియనే ఉంది కాబట్టి సో మా అన్నయ్యకి ఏ ప్రాబ్లం లేదు.
రాజాగారికి కూడా ఫుల్ కోపం అనుకుంటా. అసలు ఆయన గురించి మీకు సరిగ్గా తెలియదు. ఆయన ఒక దానకర్ణుడు. అవునా? ఆయనకి అసలు కోపమే రాదు. కోపం రాదా? అస్సలు అంటే అస్సలు రాదు ఆయనకి. ఇంకా మా ఆయన కన్నా వస్తుంది కానీ ఆయనకి అస్సలే రాదు. మా మమ్మీ అని ఇంత మంచిగా ఎందుకుంటున్నావురా అని చెప్పి బయట వాళ్ళ దగ్గర అయితే మరీ అసలు దారుణంగా ఉంటాడు. మీరు రౌడీ కదా? నేను రౌడీయే. మా ఇంట్లో నేను రౌడీయే. నాకు అసలు ముక్కు మీద ఉండిద్ది. నా మొబైల్లో కూడా స్టార్టింగ్ లో అదే పెట్టాను, రౌడీ అనే పెట్టాడు. అంటే నేను ఇంట్లో కూడా ఇప్పుడు ఒక్క అమ్మాయి అంటే అందరు అబ్బాయిలు అంటే ఆబ్వియస్లీ గారాబంగా పెంచుతారు కాబట్టి ఇంకా అలాగే ఉంటాం కదా మనం. మా అన్నయ్య అలా కాదు, కొంచెం సైలెంట్. చేస్తాడు బాగానే, విలనిజం అంతా చేస్తాడులే కానీ మనుషుల దగ్గర మటుకు చాలా సైలెంట్. మంచితనం, అతి మంచితనం. అసలు కొంచెం కూడా కోపం రాదు? అస్సలు రాదు ఆయనకి. ఇదివరకు వచ్చేదిలే కానీ ఒక 4 years నుంచి అయితే లేదు. మరి ఈ చిన్నప్పుడు కొంచెం ఇంటర్ బీటెక్లు అలాగా ఇంకా ఆ ఏజ్ లో అంటే అది కామన్, ఇంకా ఊరికనే సీరియస్ అయ్యేవాడు. కానీ ఇప్పుడు ఒక 4 years నుంచి అయితే చాలా సైలెంట్గా ఉంటాడు. ఓకే. అండ్ పూజ గారిది రాజా గారిది లవ్ స్టోరీ మీకు ముందే తెలుసా అండి? అంటే నేను కూడా ఒక 2 times కలిసాను వాళ్ళని. అంటే పూజని కలిసానులే కానీ అంత ర్యాపో లేదు. అంటే నార్మల్గా మాట్లాడతాం కానీ క్లోజ్ కాదు. మ్యారేజ్ అయ్యాకే క్లోజ్ అయ్యాం. అంటే అంతకు ముందు, పెళ్లికి ముందు, అంటే ఇంట్లో చెప్పడానికన్నా ముందు? లేదు, వాళ్ళది ఇంట్లో ఎప్పుడో తెలుసు. 7 years కదా, అరౌండ్ 6 years మా మమ్మీకి తెలుసు, రిలేటివ్స్ అందరికీ కూడా తెలుసు కానీ మేము డైరెక్ట్గా చెప్పలేదు. పెళ్లి టైంకి అందరికీ తెలుసు. అంటే అందరికీ వీళ్ళిద్దరు లవ్లో ఉన్నారని తెలుసు. ఇంకా మ్యారేజ్ టైంకి ఇంకెవరికి కొత్తగా అనిపించలే, అందరికి ఆల్రెడీ తెలుసు కాబట్టి. ఓకే. అండ్ మీలో అదే మీ మ్యారేజ్ని కూడా లవ్ కమ్ అరేంజ్డ్ అని ఎందుకు అన్నారు? అంటే మీ ఇంట్లో మీ ఫ్యామిలీస్లో లవ్ అని తెలుసు, బట్ బయట వాళ్ళకి అరేంజ్డ్ అని తెలుసా? అంటే బయట అందరికీ కాదు, కొంతమందికి లవ్ అని తెలుసు. అంటే మేమేమి ఇంకా అలా చెప్పలేదు, పేరెంట్స్ నార్మల్గా దగ్గరుండి చేస్తారు అంతే. క్లోజ్ రిలేటివ్స్ వరకు తెలుసు అంతే. ఇష్టపడ్డారు, చేస్తున్నాము. మనం చేసినవి కూడా కొన్ని అన్ని మంచిగా ఉండట్లేదు కదా, సో ఏదైతే ఏమైంది వాళ్ళు మంచిగా ఇష్టపడుతున్నారు కాబట్టి అని చెప్పి చేశారు. ఓకే. మీ ఇంట్లో మీరు రాజా గారు అంతేనా? రాజా. మీ ఇంట్లో నేను మా అన్నయ్య. మీరు మీ అన్నయ్య. ఓకే. అంటే మీ నాన్నగారు చిన్నప్పుడే చనిపోయారు? చిన్నప్పుడే చనిపోయారు. నాకు 1 year, మా అన్నయ్యకి 2 years ఉన్నప్పుడు చనిపోయారు. 1 year 2 years అంటే తెలుసుకోవచ్చా? అదే యాక్సిడెంట్లో చనిపోయారు. మేము అసలు ఎప్పుడు మా డాడీ గురించి అంటే ఆ బాండ్ మిస్ అయింది అనేది ఉండిద్ది కానీ అది లేరు అన్న బాధ అయితే లేదు. అంటే ఫాదర్ రిలేషన్ ఎలా ఉండిద్ది అన్న ఫీల్ అయితే ఉండిద్ది. క్వశ్చన్ నేను అడుగుదాం అనుకున్నాను. ఏంటి అంటే ప్రతి ఒక్క అమ్మాయికి, అబ్బాయి విషయం పక్కన పెడితే అమ్మాయికి ఉండేది. ఇప్పుడు చాలా మంది డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్ అని అవి చెప్పుకుంటూ ఉంటారు కదా, ఎక్కడో చిన్న హార్ట్లో చిన్న పెయిన్ ఉండిపోతుంది. అరే అంటే మీకు ఊహ కూడా తెలియక ముందే మీ నాన్నగారు లేరు. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే లేదు నాకు. మా తాతయ్య అంత బాగా చూసుకున్నారు. సో నాకు ఇంకా మొత్తం ఆయనే, ఏదైనా కానీ ఇంకా ఆయనే. అసలు అంటే అందరిలో నన్నే బాగా గారాబంగా పెంచేవాడు ఆయన. స్కూల్కి వచ్చి డ్రాప్ చేయటం కానీ ఏదైనా, అసలు ఇది లేదు అంటూ మాకు అసలు ఏది లేదు. చిన్నప్పటి నుంచి అంత బాగా పెంచాడు. ఆయన చనిపోయాకే కొంచెం ఇబ్బంది పడ్డాం. అంటే ఫైనాన్షియల్గా ఒకేసారి డ్రాప్ అయిపోయేసరికి అప్పటికి మాకు ఎవరికి జాబ్స్ రాలేదు, అన్నయ్య వాళ్ళు కూడా ఎవరు సెట్ కాలేదు. అండ్ అంత మమ్మల్ని చూసిన ఆయన్ని మేము చూసుకోలేకపోయాం. ఇప్పుడు మేము అందరం సెట్ అయ్యాం, ఆయన లేడు. అంటే మాది జాయింట్ ఫ్యామిలీ. మా డాడీ వాళ్ళు 4 members, మొత్తం ఒకే బిల్డింగ్లో ఉంటాం. కాకపోతే అందరిని ఇప్పుడు కూడా ఒకే బిల్డింగ్లో ఉంటాం. మా అన్నయ్య వాళ్ళు కానీ అంతా అందరినీ పెంచింది చేసింది మా తాతయ్యే. ఫస్ట్ అన్నయ్యకి ఒక్కడికి జాబ్ వచ్చింది, సౌత్ ఆఫ్రికా వెళ్ళాడు జాబ్కి. ఆయన అలా ఫ్లైట్ ఎక్కాడు, ఈయన చనిపోయాడు. తర్వాత ఇంకా ఎవరికి జాబ్స్ రాలే, సెటిల్ కాలే. నాదైతే నేను బీఫామ్ ఫస్ట్ ఇయర్లోనో ఏదో ఉన్నా. సో లిటరల్లీ 4 to 5 years మటుకు బాగా కష్టపడ్డాం. మా నాయనమ్మ పాపం అందరినీ కొంచెం ఆమె చేయగలిగినంత చేసి సెట్ చేసింది. మా మమ్మీ కూడా వాళ్ళ రిలేటివ్స్ దగ్గర కానీ స్టడీస్ వరకు కంప్లీట్ చేసింది. ఇప్పుడైతే ఇంకా అందరం సెటిల్ అయిపోయాం. కానీ ఆ 5 years మటుకు కొంచెం ఇబ్బంది పడ్డాం బాగానే. మీ తాతగారు ఏం చేసేవారు? రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసేవారు. సో దాని ద్వారానే మీ అందరినీ సెటిల్ చేశారు. ఆయన ఉన్నప్పుడు అసలు మాకు అసలు ఏది చూసుకుండేదే లేదు. మొత్తం అసలు చాలా మంచి రేంజ్లో ఉన్నాము. ఒకేసారి ఆయన చనిపోయేసరికి అంటే ఆయనకి హెల్త్ బాగోదు, బట్ అన్ఎక్స్పెక్టెడ్గా మేము అంత త్వరగా చనిపోతారు అనుకోలే. కొంచెం చనిపోయేసరికి ఇంకొకేసారి ఫైనాన్షియల్గా ఎవరి దగ్గర లేవు. స్టడీస్ అవి కొంచెం ఇబ్బంది అయినాయి. తర్వాత మళ్ళీ ఒక 4-5 yearsలో ఇప్పుడు అన్నయ్యలు అందరం సెట్ అయిపోయాం, అందరు జాబ్స్ చేస్తున్నారు. మీరు ఏ వయసులో ఉన్నప్పుడు? నేను బీఫామ్ ఫస్ట్ ఇయర్, కాలేజ్ అడ్మిషన్ జాయిన్ చేశాడు, ఆయనే జాయిన్ చేశాడు. ఇంకా మధ్యలో గ్యాప్ వస్తుంది కదా, ఒక 1 month అలాగా. ఇంకా ఈ 1 monthలో చనిపోయారు. ఇంకా స్కూల్ కాలేజ్ ఫీజు అదంతా ఇంకా నానమ్మే చూసుకుంది. యాక్చువల్లీ మా నానమ్మ అమ్మ బాగుంటారు,
ఎందుకంటే అత్త కోడలకి అసలు పడదు. పడదు. వాళ్ళిద్దరు అచ్చం సొంత కూతురు ఆ బాండ్ లాగా ఉండేది, అమ్మ కూతురు లాగా ఉంటారు వాళ్ళిద్దరు. ఏంటండి మీ ఫ్యామిలీ డిఫరెంట్ గా ఉంది అసలు. చాలా బాగుంటారు. మా మమ్మీ అసలు మేమంతా కాదు కానీ మా మమ్మీ గ్రేట్, ఎందుకంటే ఆ వయసులో మమ్మల్ని పెట్టుకొని ఉండటం అనేది చాలా గ్రేట్. ఓకే, అసలు నిజంగా నాకైతే వింటూ ఉంటే ఇలా కూడా ఉంటాయా ఫ్యామిలీస్ అనిపిస్తుంది. రిలేషన్స్ వరకు అయితే నేను చూసినంత వరకు అయితే మా అత్తయ్య సైడ్ కానీ మా సైడ్ కానీ రిలేటివ్స్ అందరు కానీ మంచి వాళ్ళు. రిలేటివ్స్ చెప్పే అంత విలనిజం ఏం లేదు కానీ బాగుంటారు. మాకు ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా ఉన్నారు, మాకు అంటే తోడుగా అయితే ఉన్నారు అందరు. అంటే మీ నాన్నగారు చిన్నప్పటి నుంచి లేరు కదా, అంటే మీ రిలేషన్స్ విషయంలో కావచ్చు లేకపోతే సొసైటీ విషయంలో నుంచి కావచ్చు, మీ అమ్మగారిని కానీ లేకపోతే ఎవరన్నా ఎక్కడో ఒక చోట ఎవరో ఒకళ్ళు ఒక మాట అనడానికి ట్రై చేస్తూ ఉంటారు. అమ్మనైతే అసలు ఎవరనరు, ఎందుకంటే మా రిలేటివ్స్ అందరికీ మా మమ్మీ అంటే చాలా ఇష్టం. ఈవెన్ ఇంటికి వచ్చినా కానీ మా మమ్మీయే భోజనం పెట్టాలి ఎవరికైనా, వాళ్ళు అసలు ముందు చెప్తారు. ఎవరున్నా కానీ ఆమె పెడితేనే తింటారు. ఆమె అంత పాజిటివ్ కార్నర్ ఆమె మీద అందరికీ, చాలా సైలెంట్గా అసలు ఆమె మాట్లాడదు. సో ఇంకా ఆమె మీద ఎవ్వరు అసలు అన్నదే లేదు. అందులో మా తాతయ్యని నమ్ము ఉంది ఆమె ఫస్ట్ నుంచి. సో మా కోసం అని చెప్పి మా తాతయ్యని బాగా ట్రస్ట్ చేసి ఉంది. ఆయన కూడా చక్కగా మమ్మల్ని చదివిపించి ఒక సెటిల్ చేసి ఉన్నారు. సో మమ్మీని అయితే ఎవరేమండి అసలు. మీ అమ్మమ్మ గారి సైడ్ నుంచి మీకు కొంచెం, అమ్మమ్మ సైడ్ నుంచి కూడా బాగా హెల్ప్ ఉండేది. మా పెద్దమ్మ వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా చాలా బాగా చూసుకుంటారు. ఇప్పటికి కూడా మాకు ఏదైనా ప్రాబ్లం వస్తే కనుక ఖచ్చితంగా ఉంటారు. రిలేటివ్స్ అయితే నిజంగా మంచి వాళ్ళే. మీ విషయంలో మొత్తం మా విషయంలో ఈవెన్ నా పెళ్ళికి కూడా అందరూ చాలా దగ్గరుండి చేశారు. అంటే తండ్రి లేడు అని చెప్పి అందరూ ఒక్కళ్ళని కాదు, ప్రతి ఒక్కరు మా రిలేటివ్స్లో ప్రతి ఒక్కరు వచ్చి దగ్గరుండి చేసి, మా కూచిపూడిలో వాళ్ళు చుట్టాలు ఉంటారు మా మామ సైడ్ కానీ అందరూ ఉండి దగ్గరుండి చేశారు నా మ్యారేజ్ అయితే. ఆడపిల్ల ఆయన లేడు, ఇష్టపడి అంటే మంచిగా పెంచాడు అని చెప్పి ఆ బాధ్యత అందరు జాగ్రత్తగా చేసి వెళ్ళిపోయారు. అంటే చాలా నిండుగా చేశారు పెళ్ళినైతే. ఓకే, అండ్ మీరండి అంటే మీరేం చదువుకున్నారు? బీఫామ్ అయితే ఇద్దరు సేమ్? ఇద్దరు సేమ్, అందుకే మేము జాబ్ చేసేది కూడా సేమ్ కంపెనీ ఇప్పుడు కూడా. ఓకే, ఇప్పుడు కూడా సేమ్ కంపెనీ. ఓహో, మీరు ఒక బ్లాగ్ పెట్టారు కదా ఆయన, అంటే నార్మల్ గా ఇన్ ఫ్రంట్ ఆఫ్ హస్బెండ్ ఎలా ఉంటుంది వర్క్ అని. అసలు నేను చూసి జస్ట్ బ్లాగ్ అంటే ఏదో చిన్న షార్ట్ తీసారేమో. లేదు ఇద్దరం ఒకే కంపెనీలో చేస్తున్నాం. అది మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. ఊరికే ఇన్స్టా మీరు వీడియో తీస్తుంటే అది క్యాజువల్ గా నేను నార్మల్ గా తీసా, అది పెట్టేసరికి అది ఇన్స్టాలో వైరల్ అయింది. 3 మిలియన్ వ్యూస్ 4 మిలియన్ వ్యూస్ వచ్చినాయి. షాక్ అయ్యా, అదేంటి నార్మల్ గా ఏమన్నా చిన్న ఆయన ఏమన్నా మిమ్మల్ని తీసుకెళ్ళడానికి వచ్చినప్పుడు అలా కూర్చున్నారేమో, అలా రీల్ తీసారేమో అని నేను అనుకున్నాను. లేదు సేమ్ కంపెనీ, ఇప్పుడు కూడా సేమ్ కంపెనీ. ఓకే, 2 years నుంచి. ఓకే, అంటే ఇప్పుడు ఆయన చేంజ్ అయిపోతే మీరు కూడా చేంజ్ అయిపోతారా? అంటే ఇదే మాకు కంఫర్ట్గా ఉంది కొంచెం. ఇద్దరం ఒకేసారి వెళ్ళి ఒకేసారి రావచ్చు, మంచిగా చేంజ్ అవ్వాలని లేదు. ఒకవేళ అయినా కానీ మళ్ళీ ఇద్దరం సేమ్ అంటే అన్ని కంపెనీస్ కూడా యాక్సెప్ట్ చేయరు వైఫ్ అండ్ హస్బెండ్ని, ఓన్లీ కొన్ని కంపెనీసే యాక్సెప్ట్ చేస్తారు. కొన్నిటికి డిఫాల్ట్ రూల్ ఉండిద్ది, వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్స్ని తీసుకున్నా కానీ సేమ్ ప్రాజెక్ట్లో అసలు పెట్టరు. బట్ మా కంపెనీలో వాళ్ళు యాక్సెప్ట్ చేశారు, అందుకే మేము చేంజ్ అవ్వాలనుకోవట్లేదు. సేమ్ కంపెనీ సేమ్ ప్రాజెక్ట్ సేమ్ మొత్తం. నేను ముందు నా వెనకాల కృష్ణ, ఇలా వెనక్కి తిరిగితే నా వెనకాలే ఉంటాడు. ఓకే, సేమ్ కంపెనీలో అంటే మీకు ఏమి ఇబ్బంది అవ్వదా అండి? అసలు ఇందాక మీరు ఒక మాట అన్నారు గుర్తుందా, నేను ఇక్కడ ఉంటే మాట్లాడలేనండి అని. చాలా ఇబ్బందిగా ఉంటుంది. నేను ఎప్పుడైనా లీవ్ లో ఉన్నాను అనుకోండి, బాగా మాట్లాడతాడు అందరితో. మా ఫ్రెండ్స్ కూడా నన్ను ఏడిపిస్తూ ఉంటారు, నువ్వు వస్తేనే మాట్లాడలేదు స్వాతి, నోరు మోగిపోతుంది అని. డామినేషన్ ఎక్కువ ఉంటుంది. అంటే ఏదైనా మాట్లాడాలంటే మధ్యలో ఇంటరప్ట్ అయిపోతుంది. అమ్మాయిలతో కూడా మాట్లాడలేవారు కదా? అమ్మాయిలతో మాట్లాడలేకపోవడం ఏముండదు. కాకపోతే ఏంటంటే ఆల్రెడీ మ్యారీడ్ అని తెలుసు, ఎవరైనా కానీ అన్నతోనే స్టార్ట్ చేస్తారు. కృష్ణన్న 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 అంటాడు. మీరుంటే మరి ఎందుకు పాపం డామినేషన్ పైన ఆయన అలా ఫీల్ అవుతున్నాడు. యాక్చువల్లీ నేనేం టైప్ అంటే అసలు నాకు నోరు ఆగదు, జనాలు కావాలి నాకు ఫుల్గా, నేను మాట్లాడుతూనే ఉంటా. మాట్లాడద్దంటే ఎలా ఆగుతుంది, నేను సైలెంట్గా ఉండమంటే ఎలా ఉంటా. మీరేమో చిన్నప్పటి నుంచి నలుగురితో అలవాటు అయిపోయి ప్రాణం. నాకు అసలు ఎవరు లేకపోయినా ఇప్పుడు మా ఇంట్లో కూడా నాకు ఉండబుద్ధి కాదు, మీ ఇద్దరమే. నేను అందుకే వీకెండ్ వెళ్ళిపోతూ ఉంటా. యాక్చువల్లీ నేను ఇప్పుడు మీరు మాట్లాడే ప్రతి ఒక్క మాట నేను షార్ట్స్ లో విన్న మాటలే. మీరు పెళ్లిలో కూడా నాకు పెళ్లి అక్కడ జరుగుతుంది, నాకు అక్కడికి వెళ్ళిపోవాలనిపిస్తుంది. నాకు కావాలి, నాకు జనం కావాలి, చుట్టాలు కావాలి బాగా. అసలు మా ఇద్దరికి ఉంటే నాకు అసలు నచ్చదు, అంటే బోరింగ్ ఉంటది.
మేము బయటికి ఎక్కువ తిరిగే క్యాండిడేట్స్ కూడా కాదు మాకు. మనుషులు ఉండి మంచిగా తిని 4 కబుర్లు చెప్పుకొని, ఇంకా అమ్మాయిలు ఉంటాంగా, కొంచెం ఆ సోర్ చెప్పుకొని ఆ డ్రెస్సులు అవి చాలు నాకు ఇంకంతే. ఇదంతా సేమ్ కంపెనీ అవ్వటం వల్ల ఈ ఫీలింగ్ అన్నమాట. మరి ఇంట్లో డామినేషన్ ఎవరిది ఎక్కువ ఉంటుంది? డామినేషన్ అనేది కాదు, ఏదన్నా కావాలన్నా ఈ చేయాలన్నా డామినేషన్ ఇవన్నీ పిల్లలు పుట్టే ముందు దాకే ఉంటాయి, తర్వాత ఇంకేం ఉండవు. ఏదన్నా కావాలన్నా చేయాలంటే ముందు ఫోన్ చేసి అడుగుతా, ఏదన్నా కావాలా అని చెప్పేసి ఒపీనియన్ తీసుకుంటా. అంటే మాక్సిమం ఓకే చెప్తుంది, ఏదన్నా కాదంటే వద్దు అని చెప్పేసి అంటది. మళ్ళీ మనం ఓన్గా వెళ్ళిపోయి చేసేసిన తర్వాత ఇంకేదన్నా అయింది అనుకోండి, అది కావాల్సింది కాకుండా ఇంకోటి ఏదన్నా అయింది అనుకోండి, ఇంకా సీనే కనపడుతుంది. మరి ఫస్ట్ అంటే ఇంట్లో మీ ఇద్దరి మధ్య ఏదైనా గొడవ జరిగింది అనుకోండి, ఎవరికైనా కోపం వస్తే ఫస్ట్ ఎవరు వెళ్ళి సారీ చెప్తారు? సారీలు ఏముండదు, ఇంకా మొహాలు చూసుకుంటే చాలు నవ్వొచ్చింది ఆటోమేటిక్. అంటే అప్పటి వరకు ఏం జరిగింది అనేది ఇంకా ఏం గుర్తుపెట్టుకోండి, ఇంకా ఫ్లోలో వెళ్ళిపోతాం అనమాట. అరుచుకుంటాం అంతే, మళ్ళీ గుర్తు కూడా పెట్టుకోం. ఎప్పుడన్నా ఏదన్నా జరిగితే అప్పుడు ఒక్కో పాయింట్ అట్లా వస్తుంది, కానీ ఈ మామూలుగా అయితే ఏముండదు. ఓకే, ఫైటింగ్ కన్వర్సేషన్. మేము ఇన్ కేసు ఏదన్నా గొడవ పడి ఆఫీస్కి వెళ్ళినా కానీ మా పక్కన వాళ్ళు ఉంటారు కదా, అర్థమైపోయింది వాళ్ళకి, ఏంటి ఈ రోజు మీ మొగుడు పెళ్ళాలేదో గొడవ పడినట్టున్నారు, ఏంది మాట్లాడుకోవట్లేదు. ఎబినైజర్ అని ఒక ఆయన ఉంటాడు, ఇంకా ఆయన కలిపేస్తాడు. వీళ్ళు ఇలా జోకులు వేసేసరికి ఆబ్వియస్లీ ఇంకా గొడవ అయింది ఏం గుర్తురాదు కదా, మాట్లాడేసుకుంటాం అంతే. మాక్సిమం ఒక 1 hour, అంతకు మించి ఉండలేము మేము ఇంకా. అండ్ ఇంకొకటి ద ఫన్నీయెస్ట్ థింగ్ ఏంటో చెప్పనా అండి, మీ సబ్స్క్రైబర్స్కి మీ ఫాలోవర్స్కి మీ మీద ఎంత కాన్సన్ట్రేషన్ అంటే కృష్ణ గారి పొట్ట గురించి కూడా వస్తాయి కాబట్టి. నేను ఒక వీడియో చూశాను, ఆ వీడియోలో పాపం ఆయన కృష్ణ బావకి ఫస్ట్లో పొట్ట తక్కువ ఉంది, ఇప్పుడు పొట్ట కూడా వచ్చేసింది, ఏంటి ఇంత కాన్సన్ట్రేట్ చేస్తున్నారు అని చెప్పి మా ఫ్రెండే పెట్టాడు అది. అవునా? అన్నిటికీ అంతే కామెంట్, అంటే కొంచెం ఫన్నీగా పెడతాడు, US లో ఉంటాడు, తను పెట్టాడు ఆ కమెంట్. అసలు అయినా వచ్చిందిలే కొంచెం పొట్ట కూడా వచ్చింది, నేను బాగా వండి పెడుతున్నాను కదా అందుకే. నిజంగా వంట బాగా చేస్తారా? సూపర్ గా చేస్తారు. భయపడకండి, నిజంగానే లేదు నేను చేయలేదు అసలు. చేస్తే బాగా, టు బి ఫ్రాంక్ 3 years లో నేను ఒక 7 times చేసి ఉంటా అంతే. చేస్తే బాగా చేస్తా. కాకపోతే నేను పొద్దున్న లేచి వంట చేసి రెడీ అయ్యి వెళ్ళాలంటే మనం ఆఫీస్కి వెళ్ళలేము, అక్కడ దొబ్బులు ఉంటాయి. అది ఒక్కటి చేయను, మిగతా అన్ని పనులు చేస్తాను నేనే ఇంట్లో. వంట ఒక్కటి కృష్ణనే చేస్తాడు. మీరు చేస్తారా వంట? మామూలుగా చేయడు, చాలా చేస్తాడు, చాలా మంచిగా చేస్తాడు. ఫ్యాన్స్ కూడా ఉన్నారు మా ఆఫీస్ లో ఆయన కర్రీస్ కి. అవునా? అంటే గుర్తుపట్టేస్తారు ఆఫీస్ లో. అంటే నేను చేస్తే దాన్ని ముట్టుకోరు బాక్స్ ని ఎవరు, ముందే అడుగుతారు. కృష్ణదైతే ఆయిల్ అంతా అలా మంచిగా కనిపించింది, మంచి టేస్టీగా, ఓకే ఇది మీ వైఫ్ చేయలేదని వేసుకుంటాను. నేనంటే ఆ బాక్స్ మళ్ళీ అంతే తిరిగి తీసుకురావాలి. ఏమంటే బాగా చేస్తారు? నేనా? నాన్ వెజ్ బాగా చేస్తా. కృష్ణనా అన్ని బాగా చేస్తాడు, వెజ్ లేదు నాన్ వెజ్ లేదు అన్ని. నైట్ యూట్యూబ్ లో చూసుకొని కొన్ని కర్రీస్ అయితే వెజిటేబుల్స్ అయితే మంచిగా కట్ చేసి పెట్టుకొని మార్నింగ్ లేసి ఓపిక్గా చేస్తాడు. 6:30కి లెగుస్తాడు, నేను 7:30కి లెగుస్తా. ఈ లోపు నేను లేచి రైస్ పెట్టేసుకుని మిగతా అన్ని చేసేసుకుంటూ ఉంటా. ఇంకా 8:30 కల్లా వెళ్ళిపోతాం ఆఫీస్కి. ఓకే, మీ ఆవిడ చేసే వంటల్లో మీకు రేరెస్ట్ గా చేసినా కూడా ఏం బాగా చేస్తారనిపిస్తుంది? చికెన్ బాగా చేస్తుంది. చికెన్ బాగా చేస్తారు? రేర్ గా కాదు, ఎప్పుడు చేసినా చికెనే చేస్తుంది. ఎప్పుడు చేసినా అది ఒకటే, అవకాశం ఇచ్చినప్పుడు చికెనే చేస్తుంది, అదొకటి బాగుంటుంది. అమ్మో ఎంత అండర్స్టాండింగ్ అండి, నిజంగా చాలా అంటే చాలా అండర్స్టాండింగ్. నిజంగా చెప్పాలంటే స్వాతి గారిని భరించాలంటే కొంచెం ఓపిక కూడా ఉండాలి, నిజంగా చాలా ఉండాలి. నేను అలా కనిపిస్తాను కానీ ఆయన నిజాలు తెలుసుకుంటున్నారండి. ఇంటికి వెళ్ళాక చెప్తాను. అంటే మామూలుగా దూరంగా చూసే వాళ్ళకి ఏమనిపించదు, దగ్గర కొంటే చూసే వాళ్ళకి అయితే అర్థమవుతుంది. నేను కూడా అదే ఫీల్, నేను కూడా నేను భరించడం కష్టం. ఓకే, మీది ఎన్ని ఇయర్స్ లవ్ అనుకోవచ్చు? 2 years. పెళ్లి వరకు 2 years. పెళ్లి వరకు 2 years. 2 yearsలో ఎప్పుడన్నా కనీసం అంత రిజర్వ్డ్ ఉన్నారు కదా, ఎప్పుడన్నా ప్రపోజ్ చేశారా? ఏదైనా ఒక ప్రపోజల్ వాట్సాప్ మెసేజెస్ లోనే అంతే, డైరెక్ట్ గా చేసావా? లేదు, డైరెక్ట్ గా ఎప్పుడు చేయలేదు. ఇప్పుడు మనిషి అలా కనిపిస్తున్నాడు కానీ యాటిట్యూడ్ ఫుల్గా ఉండేది. అవునా? మళ్ళీ యాటిట్యూడ్ కాదంటాడు, నాకేమో అది యాటిట్యూడ్ లాగే ఉండిద్ది. అంటే చాలా మంది ఇంట్రోవర్ట్స్ ఉన్న ప్రాబ్లం అదే కదా, వాళ్ళు మాట్లాడరు, అవతల వాళ్ళకి అది పొగరుగా కనిపిస్తుంది, బట్ పాపం అది పొగరు కాదు, వాళ్ళకి లోపల ఉండే ఫీలింగ్ అంతే అది. అంటే పెళ్ళైన తర్వాత కూడా ఒక్కసారి కూడా ప్రపోజ్ చేయలేదా? ప్రపోజల్ అంటే ఐ లవ్ యూ ఇలాంటి క్యాజువల్ గా రోజు ఉంటాయి కానీ ప్రపోజల్ లాగా అనిపిస్తుంది, అది ఏదో ఆ ఫ్లో లో వెళ్ళిపోతుంది అనమాట.
ఓకే మా కోసం మీ ఇప్పుడు fans దయచేసి కోసం, అది అడగండి. మీ fans Propose చేయండి అని పెట్టి అడగండి. ఒక్కసారి మేము చూడాలనుకుంటున్నాం. అది చేయలేండి అది కష్టం పాపం. మామూలుగా ఫ్లో లో వెళ్ళిపోవాలి కానీ అందులో ఇప్పుడు ఇంకా పిల్ల పుట్టేసాక ఇంక ఇప్పుడు రమ్మంటే కష్టం రాదని ఓకే కొంచెం స్టార్టింగ్ స్టేజ్ లో వాళ్ళకైతే వచ్చింది. ఇప్పుడు పాప పుట్టింది కదా, ఇంక ఇప్పుడు మళ్ళీ ఆ చేయమంటే కష్టం. సార్లు చూడకు వాళ్ళు ఫోర్స్ చేస్తారు. ఓకే అండ్ పూజా మైలి గారు మీరు అంట ఒక స్క్రీన్ లో కనిపించండి పాపం సబ్స్క్రైబర్స్ వెయిట్ చేస్తున్నారు. యాక్చువల్లీ తను విజయవాడలో ఉండిద్ది, నేను హైదరాబాద్ లో ఉంటా. ఇద్దరం నేను పెడతాను అప్పటికి వీడియోస్ పెడతా, వాళ్ళకి సరిపోవట్లేదు అవి కూడా. కలిసి ఒకే స్క్రీన్ లో కలిసి ఉంటే ఖచ్చితంగా పెడతాం. అప్పటికి మేము ఇద్దరం ఉన్నాయి ఫ్రీ టైం లేదు actually. లేదు free నాకు time అసలు ఈ జాబ్ అటు 2 days వెళ్ళి ఇక్కడ మళ్ళీ 8 days వచ్చేసి లో మొత్తం ఇక్కడ 5 days ఇక్కడ సరిపోతుంది. ఆ జర్నీలో ఆ 2 days అక్కడికి వెళ్ళి పాప అదంతా సరిపోతుంది. నేను వెళ్ళినప్పుడల్లా దాంతోనే స్పెండ్ చేస్తా. అంటే నేను ఉండేదే పాపం దాంతో 2 days. సో నేను కంప్లీట్ గా ఫోన్ కూడా పక్కన పెట్టేసి మొత్తం దానికి తినిపించుకోవడం, మొత్తం ఆ 2 days దాంతోనే స్పెండ్ చేస్తా. వీళ్ళకి ఏంటంటే వెళ్ళినా కానీ వీడియోస్ తీయట్లేదు అని. కొంచెం టైం ఉంటే ఎక్కడికన్నా మేము బయటికి వెళ్ళినా అప్పుడు కొంచెం బ్లాగ్ చేయొచ్చు. పర్టికులర్ గా వ్యూవర్స్ కోసం అని చెప్పి అలా ఫేక్ గా ఏదో తీసేసి పెట్టాలని చెప్పి లేదు. సో టైం చూస్తున్నాం, ఇద్దరం టైం చూసుకొని ఒక మంచి టైం వచ్చినప్పుడు పెడతాం షూర్. ఏదో సరదాగా ఫన్నీగా ఉన్నప్పుడు క్యాజువల్ గా వచ్చేస్తుంది వీడియో. మామూలు కంటెంట్ కోసమే ఇట్లా అంటే ఎదురెదురుగా ఉండి అలా పెట్టాలంటే యాక్టింగ్ కష్టంగా ఉంటది కదా, అర్థమైపోద్ది కూడా చూసే వాళ్ళకి కూడా. ఓకే అండ్ చాలా మంది అనుకుంటున్నారు మీకు ఆవిడకి అంటే ర్యాపో తక్కువేమో మాట్లాడుకోవట్లేదేమో అని కూడా కమెంట్స్ లో అయ్యే ఉంటాయి. అంటే ఎంతైనా వదిన ఆడవచ్చు అంటే కొంచెం టైం పట్టిద్ది కదా, కలవాలంటే కొంచెం టైం పట్టింది. అందులో పూజ అంత త్వరగా తనకి నేను ఎలా నాకు కంప్లీట్ ఆపోజిట్ తను. నేనేమో వెంటనే ఇప్పుడు మీరు కనిపించారంటే ఒక 2 to 5 minutes లో ఇంకా ఫ్రీగా మాట్లాడేస్తా. తను కొంచెం అంత నలుగురిలో లేదు కాబట్టి తనకు కొంచెం టైం పట్టిద్ది మాట్లాడడానికి. సో ఇప్పుడు నేనున్నంత ఫ్రీగా అంటే ఫ్రీగా ఉండమని కాదు, ఇంట్లో మంచిగానే ఉంటాం ఇద్దరం, కాకపోతే తనకు కొంచెం టైం పట్టిద్ది అంతే. అంటే మొత్తం ఎక్స్పోజ్ చేయాలంటే అని తనకి ఎప్పుడు కొంచెం రాజాతోనే మంచిగా ఉండిద్ది. ఈవెన్ మా మమ్మీ వీళ్ళలైనా కొంచెం ఇప్పుడే కదా అయ్యింది మ్యారేజ్, కొంచెం టైం అయితే సెట్ అయిపోయింది. ఓకే అంతేగాని మా ఇద్దరికి ఏం గొడవలు అవ్వలేదు. అదే వాళ్ళకి చెప్పండి. మేము ఎంత మంచిగా ఉన్న వీడియోస్ పెట్టినా గానీ తన వీడియోస్ కి అయ్యే కామెంట్స్ పెడుతున్నారు, మీ ఆడపడుచు ఉండదా. మిన్నీ గురించి కూడా మిన్నీని ఎత్తుకోరు మీరు, మిన్నీని ఎత్తుకోరు. ఎగ్జాక్ట్లీ నేను ఈ కామెంట్ కూడా చూసాను, పూజా గారు ఎందుకు అసలు మిన్నీని పట్టించుకోవట్లేదు, ఎందుకు తన వీడియోస్ కూడా అవే కమెంట్స్ పెడుతున్నారు. అలా ఏం లేదు, తను బాగా చూసుకుండిద్ది. ఈవెన్ డ్రెస్సెస్ కొనుక్కొచ్చిద్ది, దానికి బొమ్మలు తీసుకొని వచ్చింది. రోజు మార్నింగ్ వాళ్ళిద్దరు ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఒక రౌండ్ వేస్తారు, దాన్ని చాలా బాగా చూసుకుండిద్ది. కాకపోతే మనం చూపించలేదని చెప్పి వెంటనే అలా జడ్జ్ చేయకూడదు అంతే. వాళ్ళు టైం వచ్చినప్పుడు మంచిగా మెల్లగా కొంచెం తను కూడా కొంచెం కలవాలి కదా, తర్వాత అప్లోడ్ చేసిద్ది. వాళ్ళ దగ్గరికి పోయినప్పుడు మళ్ళీ రాదు వేరే వాళ్ళ దగ్గర. పూజ దగ్గరికి వెళ్తే మళ్ళీ పూజ నేను కొంచెం ఒకేలా అనిపిస్తామేమో నేను అనుకొని రాదు వేరే వాళ్ళ దగ్గరికి, ఏడ్చిద్ది పూజ దగ్గర నుంచి మనం తీసుకుంటే. ఇద్దరు సిస్టర్స్ లా అని చాలా కమెంట్స్ కూడా వస్తాయి. అవును, సో అది కూడా నేనే అనుకొని చెప్పి పూజ దగ్గర నుంచి రాదు. మా అన్నయ్య కూడా బాగా చూసుకుంటాడు దాన్ని. అక్కడ నేను ఉంచుతున్నానంటేనే అసలు మంచిగా ఫ్యామిలీ కింద మా అన్నయ్య వాళ్ళు కానీ అందరూ బాల అన్నయ్య వీళ్ళందరూ ఉంటారు. సో కంప్లీట్ పొద్దున్నే వచ్చి అటెండెన్స్ చేయించుకుంటారు, అది లేచిన వెంటనే. మళ్ళీ ఈవినింగ్ అందరు వచ్చేస్తారు, అందరూ దాని దగ్గరికి ఒక్కొక్క రౌండ్ అందరు అన్నయ్యలు వేస్తారు దాన్ని. ఇక్కడికి వస్తే అది సరిగ్గా ఉండలేదు పాపం. ఇంకా అపార్ట్మెంట్లో ఏంటంటే పక్కన వాళ్ళు కూడా మాట్లాడరు, మేమిద్దరమే ఉంటాము. కొంచెం బెంగ వేసేసుకొని కొంచెం ఫీల్ అయిపోతుంది, అది అంటే పాడైపోతుంది ఇక్కడికి వస్తుంటే. మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర చాలా బాగుండిద్ది, అందరు ఉండేసరికి దానికి మంచిగా అట్మాస్ఫియర్ అంతా బాగా అవుతుంది. అండ్ మా మమ్మీ కూడా కుదరట్లా ఇప్పుడు ఇంకా రావటానికి నా దగ్గరికి, బట్ తీసుకురావాలి. ఒక రకంగా చెప్పాలంటే అది అందరి మధ్యలో ఒక క్వీన్ అనమాట, అంత బాగా చూసుకుంటారు. అందులో ఇప్పుడు ఫస్ట్ చైల్డ్ అదే కదా మా ఇంట్లో. మా అన్నయ్య వాళ్ళకి మ్యారేజ్ అయినాయి కానీ ఇంకా పుట్టలేదు ఎవరికి. సో ఫస్ట్ అయ్యేసరికి మంచి గారాభంగా పెరుగుతుంది అక్కడ. నా భయం కూడా అదే. తర్వాత అల్లరి నేర్చింది బాగా. మా అన్నయ్య బాగా అసలు విపరీతమైన గారాబం. మా అన్నయ్య వాళ్ళు కూడా ఇక్కడ కొద్దిసేపు చూసారు కదా మీరు, అలా ఉంటుంది. మొండి కానీ నవ్విద్ది. దానిలో ఉన్నది ఏంటంటే ఎవరిని చూడని ఒకటే నవ్విద్ది, ఏడుపు చాలా తక్కువ. దానికి బాగా నిద్ర ఆకలి వస్తే తప్ప నవ్వుతూనే ఉండేది. ఓకే అండ్ ఇది జస్ట్ నేను నార్మల్గానే అడుగుతున్నాను. అండ్ మీరు ఒక అంటే జాబ్ చేసే అమ్మాయిగా మీకంటూ కొన్ని ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, మీరు వర్క్ చూసుకోవాలి. బట్ మీ పాపను తీసుకెళ్ళి మీరు విజయవాడలో అంటే మీ అమ్మగారి దగ్గర పెట్టేస్తున్నారు కదా, ఎప్పుడైనా మీకు ఉంటుంది గిల్ట్ ఫీల్ అయితే నాకు బాగా ఉంటుంది. అంటే చాలామంది
పిల్లని అంటే అమ్మాయిని అంత దూరంగా ఎందుకు ఉంచుకుంటున్నారో అంటే మీ దగ్గర ఉంచుకోవచ్చు కదా, మీరు జాబ్కి వెళ్ళిపోతున్నారు, అలా నెగిటివిటీ ఏమన్నా వస్తుందా? అంటే మదర్స్ వర్క్ అయితే చాలా పాజిటివ్గా పెడతారు. అంటే అక్క నేను కూడా ఇది ఫేస్ చేశాను, నువ్వు ఎలా ఓవర్కమ్ చేసి వదిలి వెళ్తున్నావు, కెరియర్ నాకు కూడా. నెగిటివ్ అయితే అసలు నా ఛానల్లోనే నెగిటివ్ ఒక 4% ఉండిద్ది, మ్యాక్సిమం పాజిటివిటీ. కొంతమంది ఉంటారు ఏదో డబ్బులు అని వెనక్కి వెళ్తారు కానీ పిల్లల్ని చూసుకుంది ఆ డబ్బు ఏం చేసుకుంటారు అని ఒక 2-3 కమెంట్స్ అయితే వచ్చినాయి. బట్ ఎవరు పెట్టరు కదా, మనకు కూడా మనమే సంపాదించుకోవాలి, ఓపిక ఉన్నప్పుడే సంపాదించుకోవాలి. అందుకనేది నేను ఇంకా అవన్నీ పట్టించుకోను, చేసేదంతా దానికోసమే. ఇప్పుడు మేము ఫీల్ అయితే ఉండిద్ది, నాకు కూడా బాధ ఉండిద్ది, 1 year కూడా రాలేదు పాపం దాన్ని వదిలేస్తున్నానని. నాకు కొంచెం జలస్గా ఉంటుంది. అంటే ఎలా అంటే వాళ్ళ దగ్గర బాగా ఎంజాయ్ చేస్తుంది అది, మేము అన్ని మూమెంట్స్ మిస్ అవుతున్నాం. మేము మిస్ అవుతున్నాం, వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు దాంతో. చిన్నపిల్ల కదా, పాప కదా, దాని యాక్షన్స్, దాన్ని ఆడుకోవటం అయితే ఇంకోటి అయితే మేము మిస్ అవుతున్నాం, మంచి వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు అని చెప్పేసి. ఇంకా ఫాదర్ గా మీకు కొంచెం ఎఫెక్షన్ ఎక్కువగా ఉంటుంది కదా. అంతే. ఓకే, అది గుర్తుపట్టట్లేదు. వీక్లీ సడన్ గా వెళ్తే నేను ఒక అంటే స్ట్రైక్ అవ్వదంత తొందరగా. మళ్ళీ నన్ను గుర్తుపట్టిద్ది, నన్ను ఎన్ని డేస్ తర్వాత వెళ్ళినా కానీ సాటర్డే సండే అది ఎవరి దగ్గరికి వెళ్ళదు. సాటర్డే సండే కంప్లీట్ నా దగ్గరే ఉండిద్ది, ఎవరు లాక్కున్నా ఏడ్చిద్ది. నన్ను అసలు ఒక 20 days తర్వాత వెళ్ళినా గుర్తుపట్టిద్ది, వాళ్ళ నాన్న గుర్తుపట్టట్లా. అంత తొందరగా స్ట్రైక్ అవ్వదు అనమాట. ఎందుకంటే వీళ్ళ అన్నలు ముగ్గురు ఉన్నారు, వాళ్ళ తమ్ముళ్ళు 2 ఉన్నారు, వాళ్ళ ఇంకా ఉంటారు కదా రిలేటివ్స్. అట్లా నేను ఎప్పుడో వీక్లీ వన్స్ పోయేసరికి అంత తొందరగా గ్రాప్ చేయడానికి టైం పడుతుంది. ఎందుకంటే రెగ్యులర్ గా ఒక 3 ఉంటారు కదా అక్కడ టచ్ లో, నేను సడన్ గా రాగానే అంత ఐడెంటిఫై చేయట్లా అది. కానీ ఉంటది, మాకెందుకు ఉండదు, మా దగ్గరే ఉండాలి, మా పాపని ఉండిద్ది కదా. అయినా వస్తూ పోతూనే ఉంటారు, మేము వెళ్తానే ఉంటాం. ఇంకా నేనే ఇంకా ఎవ్రీ వీకెండ్ సాటర్డే ఫ్రైడే జాబ్ అయిపోయిన వెంటనే నైటే బుక్ చేసుకుంటాను, మళ్ళీ మండే మార్నింగ్ వచ్చేస్తాను. మేము మా మమ్మీని కానీ మా అత్తయ్యని కానీ ఉండమంటున్నాం, ఎవరు ఉండరు అంటున్నారు. ఇన్కేస్ వాళ్ళు ఉన్న వాళ్ళకి ఆ వాతావరణం అలవాటైంది. మా అత్తయ్య వాళ్ళు కూడా అక్కడ వాళ్ళకి గేదెలు కోళ్ళు అవన్నీ ఉన్నాయి, సో వాళ్ళు అస్సలు ఉండలేకపోతున్నారు. మా అత్తయ్య అయితే ఇంకా ఆ అట్మాస్ఫియర్ అలవాటయ్యి నా వల్ల కావట్లేదు అంటుంది అసలు. పల్లెటూరు వాతావరణం. అంటే ఎక్కడ చూసినా మనుషులు ఉంటారు, ఇక్కడ ఎవరు మాట్లాడరు. అపార్ట్మెంట్స్ లో కూడా, మా అపార్ట్మెంట్స్ లో కూడా అసలు పక్కన వాళ్ళు మాట్లాడరు, ఎవరు మాట్లాడరు, డోర్స్ వేసుకొని ఉంటారు. ఈవెన్ మిన్నికి కూడా నచ్చట్లా అది. ఓకే, మీ అలవాటే వచ్చింది, దానికి కూడా జనాలు కావాలి. ఇంకెక్కడికన్నా రెడీ అవుతున్నామంటే ఇంకా మంచి జోష్ లో ఉంటుంది అనమాట. తీసుకెళ్ళిపోతున్నామేమో, బయట తిప్పాలి, జనాలు కావాలి, అందరినీ చూసి నవ్వుకోవాలి. ఓకే, మీ లైఫ్ లో ద హ్యాపీయెస్ట్ థింగ్ అంటే ఏం చెప్తారు? అంటే ఎప్పటికీ మర్చిపోలేని ఒక విషయం అంటే? మా అమ్మాయి పుట్టడం, మీ పాప పుట్టడం. ఓకే, మీకండి? అదే అండి, మీ పాప పుట్టడమే. ఈయన మీకు ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ ఏదైనా గుర్తుందా? చాలా మెమరబుల్ గిఫ్ట్ ఏమైనా ఉందా? పోనీ ఆయన గిఫ్ట్లు నాకు చెప్పే నన్నే కొనుక్కోమని ఇస్తాడు. సర్ప్రైజ్లు ఏమి ఉండవు, నేనే ఇచ్చా చాలా. బేసిక్ తెలియదు అంటే ఏం కావాలో తెలియదు. ఆయన అసలు అమ్మాయిలతో మాట్లాడింది కానీ, గిఫ్ట్లు ఇచ్చింది కానీ, చాట్ చేసింది కానీ ఏమీ లేదు. వాళ్ళకి ఇప్పుడు ఏం కావాలో తెలియదు అంటే నాకు బేసిక్ గా వాళ్ళు ఏమి ఇష్టపడతారనేది నాకు ఐడియా లేదు. అందుకని చెప్పేసి తనకే చెప్పి నీకేం కావాలో చెప్పు, వెళ్దాం తీసుకుని వద్దాం అని చెప్పేసి. ఇప్పటిదాకా మ్యారేజ్ కానీ ఇంకేదన్నా బర్త్డేకి కానీ నేను తీసుకెళ్లి సర్ప్రైజ్ చేసింది ఏం లేదు. ఏదైనా కావాలని చెప్పి వెళ్దాం ఇద్దరం. ఆవిడిచ్చిన సర్ప్రైజెస్ లో మీకు బాగా నచ్చింది? ఇవ్వలేదు. సర్ప్రైజ్ ఇవ్వటమే కాదు, ఇచ్చి మళ్ళీ నేను తిట్టించుకుంటా. అవునా? చెప్పులు ఏమన్నా బ్రాండెడ్ తీసుకొచ్చాను, అంత పెట్టి ఎందుకు తీసుకొచ్చావు? ఒకసారి చెప్పులు తీసుకున్నా సెంట్రోలోని, దేంట్లో అసలు అంత పెట్టి ఎందుకు తీసుకున్నావు? నేను వెళ్ళి 700కో 800కో తెచ్చుకుంటా, నువ్వు ఎందుకు తెచ్చావు అంత కాస్ట్? లో బడ్జెట్ లో చూసుకుంటాను. నేను అవసరమా, నేను అడిగానా చెప్పులు ఎవరు చూస్తున్నారని? ఒకసారి బ్రేస్లెట్ తీసుకున్నా గోల్డ్ది, 90,000 పెట్టి ఎంత పెట్టి తీసుకున్నా. 2 days నన్ను అసలు మామూలుగా కాదు పెద్ద తిట్లు, తిట్టినోడు తిట్ల, నీకెందుకు, నేను అడిగానా, నువ్వు ఎందుకు తీసుకున్నావు? అంటే యాక్చువల్గా మనీ ఒకటి నీడ్ ఉంది ఆ టైంలో. గోల్డ్ ఏమైంది, ఎప్పటికైనా అంతే ఉండేది కదా. చెప్పండి మీరైనా. అలాని కాదు, ఇప్పుడు ఆ అమౌంట్ ఏంటంటే వేరే దగ్గర ఇన్వెస్ట్ చేసే పని ఉంది. ఆ టైంలో గోల్డ్ తీసుకునేసరికి నాకు ఇంకోటి ఏంటంటే ఆ అమౌంట్ అటు పోయేసరికి వేరే దగ్గర తీసుకోవాల్సి వచ్చింది. అంటే కొద్దిగా తీసుకునేటప్పుడు ఏదన్నా ఉంటే కొద్దిగా అడిగితే చెప్తాను నేను. అంటే ఏదన్నా కొనే విషయంలో అవసరం మాక్సిమం నాకు అంత అవసరం ఉండదు, ఇంకేంటంటే వాళ్ళ ఆనందం అన్నమాట.
ఓకే. నార్మల్గా ఇప్పుడు మీరు పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత ఏది చూసుకున్నా మన ఇద్దరమే చూసుకుందాంలే, అంటే ఫ్యామిలీస్ వరకు ఎందుకు వెళ్ళడం, ఏదైనా మనమే మేనేజ్ చేద్దాం అన్న థాట్లో ఉంటారు కదా. ఫైనాన్షియల్ గా అయితే అసలు ఎప్పుడు ప్రాబ్లం ఇప్పటిదాకా అసలు ఒక అంటే రూపాయి ఇద్దరం వర్కింగ్ కాబట్టి మేము ఎవరి దగ్గర ఈ రోజు దాకా ఒక్కరి దగ్గర కూడా మేము ఒక్క రూపాయి కూడా అడగలేదు. అప్పు తీసుకుని అప్పు తీసుకున్నది కానీ విత్ ఇన్ టైంలో అంటే ఒక 1 week లో ఇచ్చేస్తానని చెప్పేసి అది జస్ట్ శాలరీ ఎప్పుడన్నా కొంచెం అటు ఇటు లోన్స్ కి ఈఎంఐలకి తప్ప ఏ రోజు మేము ఎవరిని ఒక్క రూపాయి అడిగింది లేదు. ఎందుకంటే ఇద్దరం వర్కింగే కాబట్టి ఫైనాన్షియల్ గా మాకు మంచి స్టేబుల్ గానే ఉంది. అంటే మరీ రిచ్ కాకపోయినా ఓకే. ఓకే, మనం బతకొచ్చు. మనం బతకచ్చు. ఓకే. యూట్యూబ్ నుంచి మీకు రెవెన్యూ వచ్చిందండి ఫస్ట్ యాక్చువల్లీ నేను మానిటైజేషన్ చేశాను. పేమెంట్ ది పిన్ ఉంటది కదా, అది రావాలి. ఓకే. $100 అయితే రీచ్ అయ్యాను. ఫస్ట్ పేమెంట్ అయితే ఇంకా రాలేదు. ఆ పిన్ ఎంటర్ చేస్తేనే వస్తుంది. ఓకే. ఒక్కసారి మీ ఫాలోవర్స్కి అండ్ సబ్స్క్రైబర్స్కి అండ్ ఆడియన్స్కి కూడా మిన్ను పాపని చూపిద్దామా, లేకపోతే ఆ మిన్ని పాపని చూపించకపోతే? ఇప్పటిదాకా నాకు తెలిసి అదే చూస్తుంటారు, ఏంది వీళ్ళిద్దరే వచ్చారా మిన్ని పాపని చూపించకపోతే మళ్ళీ వాళ్ళు హట్ అయిపోయినా హట్ అవుతారు. ఆటం కాదు కానీ తిడతారు ఖచ్చితంగా. ఖచ్చితంగా తిడతారు కాబట్టి. ఎందుకంటే ఆల్రెడీ చెప్పేశాను మీ ఛానల్లో మీకన్నా తన ఫ్యాన్స్ ఎక్కువ ఉంటారు. చూపిద్దాం ఒకసారి. ఇప్పుడు మిన్ని పాప డాన్స్ వేస్తుంది అనమాట. బైక్ చూడు మినీ డాన్స్ సచ్ ఎ లవ్లీ ఇంటర్వ్యూ అండ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండి. వచ్చి నేను అడిగిన ప్రతి ప్రశ్నకి ఎంత ఓపిక సమాధానం చెప్పినందుకు అండ్ మీ మిన్ని పాపని కూడా తీసుకొచ్చి మమ్మల్ని బాగా ఎంటర్టైన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. చెప్పు, ఏం చెప్తావు ఆడియన్స్ కి? ఆడియన్స్ కంటే చెప్పు బాయ్ చెప్పు, ఆడియన్స్ కి బాయ్ చెప్పు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ చెప్పమ్మా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అని చెప్పు. అయిపోయింది. థ్యాంక్ యూ చెప్పు. థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని కూడా ఇంటర్వ్యూకి పిలిచినందుకు. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్ చెప్పు. బాయ్ చెప్పు. అండ్ సబ్స్క్రైబర్స్కి కూడా థ్యాంక్ యూ సో మచ్. మా అమ్మాయిని వాళ్ళ సొంత పిల్లలాగా అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.